ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దేవిశ్రీ ప్రసాద్ సినిమా పాటలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చి బీజిఎం ఎందుకు ఇవ్వడం లేదు? రీ రికార్డింగ్ దగ్గరకు వచ్చేసరికి టైం ఇవ్వడం లేదా, లేదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది నచ్చడం లేదా? బిజీగా ఉండడంతో ఉస్తాద్ ఈవెంట్ కు దేవిశ్రీ రాలేదని హరీష్ చెప్పిన మాటలో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. దేవిశ్రీ ఆ మధ్య క్యాచీ ట్యూన్స్ తో, మ్యూజికల్ హిట్స్ తో తరచూ వార్తల్లో ఉండేవాడు. తండేల్ మూవీ యావరేజ్ గా అయినా ఆడింది అంటే దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్సే కారణం. కెరీర్ లో ఎన్నో సినిమాలను మ్యూజికల్ హిట్స్ చేసిన దేవిశ్రీ పేరు ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. గబ్బర్ సింగ్ వంటి మ్యూజికల్ హిట్ తరువాత పవన్, హరీష్, దేవిశ్రీ కాంబో ఉస్తాద్ తో రిపీట్ అయింది. మరోసారి మ్యూజిక్ హిట్ వస్తోందని మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. గబ్బర్ సింగ్ స్థాయిలో ఆడియో లేకపోయినా దేఖ్లెంగే సాలాతో హైప్ క్రియేట్ చేశాడు దేవిశ్రీ. బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి దేవిశ్రీ తప్పుకోవడం షాక్ ఇచ్చింది. దేవిశ్రీ బిజీ కారణంగా తమన్తో వర్క్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించినా బ్యాక్గ్రౌండ్ పెద్ద కథే నడిచిందనిపిస్తోంది. దేవిశ్రీ చేతిలో క్రేజీ మూవీస్ ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమీ లేవు. అయితే బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఎల్లమ్మ మూవీతో దేవిశ్రీ హీరోగా పరిచయం అవుతున్నా నాన్ స్టాప్ గా నటించడం లేదు. ఉస్తాద్ షూటింగ్ గత ఏడాది పూర్తయినా ఇంతవరకు దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. లేదంటే దేవిశ్రీ ఇచ్చిన రీ రికార్డింగ్ మేకర్స్ కు నచ్చలేదా, అందుకే మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడా అన్న డౌట్స్ కూడా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఆడియో ఇచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతను మణిశర్మ, తమన్ వంటి సీనియర్స్ చేతిలో పెడతారు. అయితే రీ రికార్డింగ్ ఇవ్వడంలో దేవిశ్రీ స్పెషలిస్టే. అలాంటి దేవిశ్రీని కాదనడం పెద్ద చర్చగా మారింది. పుష్ప 2 విషయంలో కూడా ఇదే జరిగింది. పుష్ప 2కు తమన్, శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. అయితే టైటిల్స్ లో మాత్రం శామ్ పేరు మాత్రమే వేశారు. పొలిటికల్ గా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఉస్తాద్ కు బీజిఎం ఇచ్చే బాధ్యతను తీసుకున్న తమన్ ఈవెంట్ కు రాకపోవడంలో అర్థం ఉంది. దేవిశ్రీ కనిపించకపోవడంపై హరీష్ ఇచ్చిన వివరణతో చాలా మంది సాటిస్ఫై కాలేదు. ఎంత బిజీగా ఉన్నా ప్రీ రిలీజ్ కు రాకపోవడం ఏంటి, ఏదో జరిగిందన్న టాక్ అయితే నడుస్తోంది. చూస్తుంటే దేవిశ్రీ పెద్ద ప్రాజెక్ట్స్ కు దూరమవుతున్నాడు. చిరంజీవి, బాబీ సినిమాకు తమన్ను తీసుకున్నారట. వాల్తేరు వీరయ్య వంటి హిట్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో మరోసారి దేవిశ్రీకే ఛాన్స్ ఇస్తారు అనుకుంటే తమన్ పేరు వినిపిస్తోంది. ఎల్లమ్మలో హీరోగా నటిస్తున్న దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతానని చెప్పాడు. నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందని, మిగతా రోజులన్నీ సంగీతానికే కేటాయిస్తానని చెప్పిన దేవిశ్రీ మాట నిలబెట్టుకోలేకపోయాడా, లేదంటే పుష్ప 2 లాగానే ఉస్తాద్కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి మరో మ్యూజిక్ డైరెక్టర్తో రీ రికార్డింగ్ చేయిస్తున్నారా? దేవిశ్రీ చేతిలో ప్రస్తుతమైతే ఒక్క సినిమా కూడా లేదు. పుష్ప 2 ఉస్తాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు దేవిశ్రీ దూరమయ్యాడు. చిరంజీవి, బాబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఫైనల్ కావడంతో సుకుమార్, రామ్ చరణ్ మూవీ పరిస్థితి ఏంటి అన్న డౌట్ మొదలైంది. ఆర్యా నుంచి పుష్ప 2 వరకు సుకుమార్ అన్ని సినిమాలకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. పుష్ప 2 వచ్చేసరికి కొంత పార్ట్ రీ రికార్డింగ్ శామ్ సిఎస్ ఇచ్చాడు. ఈ లెక్కన సుకుమార్, రామ్ చరణ్ మూవీకి దేవిశ్రీని తీసుకుంటాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. సూర్యకు ఒక రకంగా వయసే శాపమైందా? మరో రకంగా చూస్తే హాఫ్ సెంచరీ ఏజ్ కలిసొచ్చిందా? కథకు తన ఏజే ప్రాబ్లం అవుతుందని ఊహించలేదా? సూర్య వయసు ఆధారంగా కథ రాసుకున్న దర్శకుడు ఎవరు? సూర్య ఏజ్ తీసుకొచ్చిన తంటేంటి? వాచ్ ది స్టోరీ. సూర్య తన వయసుకు తగ్గ కథలో నటిస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ చెప్పిన కథ ఓకే చేసి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చేస్తున్నాడు. తనకంటే 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న కథతో టీజర్ను విడుదల చేశారు. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపొందుతోంది. ధనుష్ కు తమిళంలో సార్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ రూపొందుతోంది. మంచి కథొస్తే తెలుగు సినిమా చేస్తానని చాలా కాలం క్రితమే చెప్పిన సూర్యకు నచ్చే కథను వెంకీ వినిపించాడు. హీరోయిన్ గా మమిత బైజు నటించింది. టీజర్ చివర్లో ఆల్రెడీ పెళ్లై చిన్నపిల్లాడి తండ్రిగా సూర్యను చూపించాడు దర్శకుడు. యాక్షన్ మూవీస్ ఎన్ని చేసినా సూర్యకు సక్సెస్ దక్కలేదు. కంగువా, రెట్రో వంటి యాక్షన్ మూవీస్ డిజాస్టర్స్ ని మిగిల్చాయి. రొటీన్ ఓరమాస్ మూవీస్తో విసిగిపోయిన ఫ్యాన్స్ విశ్వనాథ్ అండ్ సన్స్లో సూర్యను కొత్తగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెంకీ అట్లూరి సార్తో ధనుష్కు కెరీర్ హిట్ ఇచ్చినట్లు విశ్వనాథ్ అండ్ సన్స్తో సూర్యను ఫామ్లోకి తీసుకొస్తాడేమో చూద్దాం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓ పాట పాడితే గుర్తుపెట్టుకుని మరీ 46 లక్షలు ఇచ్చారు. అప్పట్లో ఆయన పాడిన పాటతో ఇండియా మొత్తం మార్మోగిపోయింది.
కాపీరైట్ వ్యవస్థ బలంగా లేని రోజులో పాడిన పాటను వాడుకున్నందుకు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ఇంతకీ ఆ సింగర్ ఎవరు, సాంగ్ ఏంటో చూద్దాం. పాకిస్తానీ సింగర్ హసన్ జహంగీర్ పాడిన హవా హవా సాంగ్ ఏస్తో సంబంధం లేకుండా ఊపేసింది. ఇప్పుడు ఇదే పాటను ధురంధర్లో సంజయ్ దత్ ఎంట్రీ సీన్ బ్యాక్ డ్రాప్ గా వాడుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో హసన్ మాట్లాడుతూ రీసెంట్ గా 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో తన పాటలను వాడుకోవడం వలన $50,000 అందుకున్నానని తెలిపాడు. అయితే సినిమా పేరు చెప్పలేదు. కాపీరైట్ వ్యవస్థ పటిష్టంగా లేని టైంలో పాడిన పాటకు పర్మిషన్ తీసుకుని ఇండియన్ కరెన్సీలో 46 లక్షలు ఇవ్వడం విశేషమే. హసన్ జహంగీర్ 1987లో పాడిన ఈ పాటను ఇన్సాఫ్ ఆప్నే లహూసే అనే హిందీ మూవీలో ఉపయోగించుకున్నారు. అప్పట్లో రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారో గానీ ప్రస్తుతం 46 లక్షలు తెచ్చిపెట్టింది. 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 18న సాయంత్రం ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. చిరంజీవి బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కేరళ కుట్టిని తీసుకున్నారా? మెగా డాటర్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరోయిన్ ఎవరు? ఆల్రెడీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఫ్లాప్ అయినా సరే ఆ యాక్ట్రెస్సే కావాలని చిరంజీవి పట్టుబట్టాడా? ఇంతకీ చిరంజీవి కూతురుగా నటించే ఆ హీరోయిన్ ఎవరు? వాచ్ ది స్టోరీ. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోనే మలయాళ మూవీ ఉదాహరణం సుజాతతో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహం ఓజ్లర్, గురువాయూర్ అంబలనడియన్, రాకా చిత్రం హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఛాంపియన్ రిలీజ్ కాకుండానే తెలుగులో ఇట్లు అర్జున మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది. చెలో, భీష్మ, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ప్రస్తుతం 7G బృందావన కాలనీ సీక్వెల్లోనూ నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ల తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. ఛాంపియన్ నిరాశపరిచిన నటిగా ప్రూవ్ చేసుకుంది అనస్వర. ఈ అమ్మడి పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసి ఫిదా అయిన మెగాస్టార్ బాబీ మూవీలో కూతురుగా నటించే ఛాన్స్ ఇచ్చాడు. కథంతా డాటర్ క్యారెక్టర్ చుట్టూ తిరగటంతో నటిగా నిరూపించుకున్న అనస్వరనే తీసుకున్నారట. అనస్వర రాజన్ ఈసారి తన యాక్టింగ్ స్కిల్స్ కంటే ఈసారి అదృష్టాన్నే ఎక్కువ నమ్ముకుంటోంది. ఆ మధ్య నటించిన తమిళ చిత్రం విత్ లవ్ తెలుగులో ఇదే పేరుతో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే యూత్ను బాగా ఇంప్రెస్ చేసిన కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. మరి మెగా డాటర్గా హిట్ కొడుతుందేమో చూడాలి. మరి సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, సిన్నర్ సినిమాలకు అవార్డుల పంట పండింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు రిలీజ్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించగా ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని జతచేసి 24 క్రాఫ్ట్స్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ను అందుకుంది. అత్యధికంగా 16 నామినేషన్స్తో అందరి దృష్టిని ఆకట్టుకున్న సిన్నర్స్ 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఈ హారర్ థ్రిల్లర్ దర్శకుడు ర్యాన్ క్లూగర్ భయపడేలా చిత్రీకరించారు. ఉత్తమ నటుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ను అందుకుంది. ఆస్కార్ అవార్డుల వేడుకలో ఇన్ మెమోరియం సెగ్మెంట్లో ప్రపంచవ్యాప్తంగా సినీ రంగం కోసం కృషి చేసిన కళాకారులను స్మరించుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి సరోజాదేవి, కోటా శ్రీనివాసరావు వంటి లెజెండరీ యాక్టర్స్ పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్ స్పెషల్ గా పొందుపరిచింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉత్తమ VFX విభాగంలో ఆస్కార్ సొంతం చేసుకుంది. అవతార్ గత 2 భాగాలు సూపర్ హిట్ కాగా థర్డ్ పార్ట్ పై సర్వత్రా విమర్శలు రాగా ఆస్కార్ దక్కడం మేకర్స్ కు కొంత ఊరటను ఇచ్చింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.